హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ని ప్రెస్ చేయండి. లైక్ షేర్ కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా, మీరు లైక్ చేయడం వల్ల నా సుమారు కొందరికి రీచ్ అవుతుందండి. ఈరోజైతే మేము రాగి నెయ్యి లడ్డు అయితే చేయబోతున్నామండి. ముందుగా అయితే రాగుల్ని శుభ్రంగా ఈ విధంగా రాళ్ళు అవి ఇవి ఏరి పక్కన పెట్టేసుకొని ఇంకా మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలండి. లేదంటే గిన్నెకైనా పట్టించుకోవచ్చు. ఇంకా మేమైతే కొన్నే కాబట్టి మిక్సీ జార్లో అయితే వేస్తున్నామండి. ఇంక ఇది చేయడం అయితే నాకైతే రాదండి. ఇంకా మా ఆయన వాళ్ళ అక్క మా ఆడవిల్ల అయితే చేస్తుందండి. ఇంకా నాకైతే రాదని ఇంకా ఆమె అయితే చేస్తుంది. ఇంకా నేను వీడియో తీసుకుంటున్నానండి. ఇప్పుడు దీనికి చాలా టైం ప్రాసెస్ అనేది ఉంటుందండి. ఇది చాలా ఓపికగా చేసుకోవాలి. మెచ్యూర్ అయ్యే పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా నడుము నొప్పి ఉన్నా కానీ ఇది ఒక లడ్డు తిన్నామంటే నడుము నొప్పి అప్పుడే తగ్గిపోతుందండి. ఇప్పుడు ఇందులో కొంచెం చిటికెడు సాల్ట్ వేసి కొన్ని నీళ్లు వేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలండి. ఇది మన అమ్మమ్మల కాలంలో చాలా బాగా తినేవాళ్ళంట అండి. మా దాంట్లో అయితే ఒడుగులు చేపిస్తాం కదండి, అప్పుడైతే కంపల్సరీ పెడతామండి, పిల్లలు మెచ్యూర్ అయినా సరే. ఇది ఇంకా కడాయి అయితే వెలిగించి పక్కకు పెట్టుకోవాలండి. ఇలా ఒక ప్లేట్ అయితే తీసుకొని ఒక తడి బట్ట అయితే దీనిపైన వేసేసుకోవాలండి. ఇంకా మేమైతే సెట్ చేసుకుంటున్నాము. ఇంకొక తడి బట్ట అయితే వేయాలని చెప్తుంది. ఇంకో తడి బట్ట వేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా తడి బట్ట వేసేసుకొని మేము చేసిన పిండికి అయితే 3 రొట్టెలు అయితే వచ్చాయండి. చూడండి, ఈ విధంగా అయితే కొట్టుకోవాలండి. నాకైతే రాదండి. ఇంకా సరే అక్కుంది కదా అని పిల్లలకు కూడా అప్పుడప్పుడు చేసి పెట్టాలని చెప్పి మనం కూడా నేర్చుకోవాలి కదా అని ఇంక ఇప్పుడైతే చేపిస్తున్నానండి. ఇంకా పిల్లలైతే ఇంకా ఒక్కటైతే వేసేసామండి. ఇది 2 వైపులా బాగా కాల్చుకోవాలండి. ఇది కొంచెం 2 వైపులా కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఇక్కడే ఉంటుందండి ఓపిక ప్రాసెస్. ఇది తీసేసిన తర్వాత ఉంటుందండి. మనం వేడి మీద ఉన్నప్పుడే దీన్ని బాగా మ్యాష్ చేసుకోవాలంట అండి. నాకైతే అస్సలు రాలేదు. ఇంక ఇదైతే కాలిపోయింది. ఇంకొకటి అయితే వేస్తుంది మా అక్క అయితే. ఇంకా చూడండి, ఇప్పుడు నాకు తుంచమంటుంది కానీ నాకైతే ఇది వేడి వల్ల నాకైతే అస్సలు కాలేదండి. ఇంకా సరే అని చెప్పి మా అక్క పిండి కలిపిన చేయితోటే ఇంకా నేనే చేస్తా జరుగు అని చూడండి ఏ విధంగా వేడివేడిగానే నలిపేసుకోవాలంట అండి. ఇంకా నేనైతే కొంచెం ట్రై చేస్తా అని చెప్పి జరగక్క అని తీసుకున్నాను కానీ నా వల్ల అయితే కాలేదండి. ఇంకా చూడండి, కొంచెం చల్లారిన తర్వాత చేసుకుందామన్నా కానీ రాదంట అండి ఇది. ఇంక ఇప్పుడే మెత్తగా చేసేసుకోవాలంట. ఇంకా రెండోది కూడా కాలిపోయిందంట. ఇంకా ఈ ప్రాసెస్ అనేది వేడి మీద చేస్తేనే మనకి మెత్తగా అయిపోతుందంట అండి. ఇంక ఇదైతే ఒకటి అయింది. ఇంక ఇది కూడా పక్కకు తీసేసుకోవాలండి. ఇంకా ఇది కూడా కాలిపోయింది. ఇంక ఇది కూడా తీసేసి ఇంక ఇది కూడా ఈ విధంగానే బాగా మెత్తగా చేసేసుకోవాలంట అండి. ఇంకా మొత్తము ఈ విధంగానే 3 కాల్చేసి ఇంకా మెత్తగా అయితే చేయాలంట. ఇంకా నేను సెకండ్ది కూడా ట్రై చేశాను కానీ ఇంకా చూడండి చెయ్యి అయితే కాలిపోతుందండి అసలు. ఇంకా వేడి తట్టుకోవాలంటే కూడా భయం వేసింది. ఇంకా మా అక్కనే ఈ విధంగా మొత్తం అయితే చేయి కడుక్కొని ఇంకా మళ్ళీ మొత్తం చేసేసిందండి. ఇంకా ఈ విధంగానే దీనిలో మా ఇంట్లోనే నెయ్యి అండి, నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను, బయట నుంచి అయితే తెచ్చుకోమండి మేము. ఇంకా నెయ్యి అయితే ఒక 5-6 స్పూన్లు ఇంకా నెయ్యి అయితే చూసుకుంటూ వేసుకోవాలండి. ఇంత అని పడుతుందని తెలియదు మనకి, ముద్ద కట్టేలాగా చూసి వేసుకోవాలండి. ఇందులో నేను అది బెల్లం పౌడర్ వేస్తున్నానండి. బెల్లం ఉన్న వాళ్ళు కొట్టి కూడా వేసుకోవచ్చు. నేనైతే పౌడర్ వేస్తున్నాను బెల్లము. ఇంకా దీంట్లో కూడా బెల్లాన్ని కూడా చూసి వేసుకోండి కొంచెం కొంచెం. ఇంక ఇప్పుడైతే మళ్ళీ మొత్తం ఇలా కలిపేసి ఇంకా చేతితోటి అయితే మా అక్క ఇంక ఇలా నలిపేస్తుందండి బాగా. నెయ్యి బెల్లం అనేది ఈ రొట్టెకి పట్టాలని. ఇంకా ఇలాగనే పిల్లలకి గిన్నెలో వేసిస్తే తింటారంట కానీ ఇంకా మా పిల్లలు అయితే ఈ విధంగా తినరని చెప్పేసి ఇలా అయితే కాదు అని చెప్పేసి కొంచెం మిక్సీకి అయితే వేసానండి. మిక్సీకి వేయడం వల్ల కొంచెం దగ్గరకు అవుతుంది కదా, అది దగ్గరకు అవుతుంది. మళ్ళీ మనకు లడ్డూల్లాగా కూడా చుట్టుకోవచ్చండి. ఇది ఎంతో బలం అండి. మన పెద్దలు అప్పట్లో ఈ విధంగా తినబట్టే వాళ్ళు కూడా అంత ఆరోగ్యంగా ఉన్నారండి.
ఇంకా ఎలాగో పిండి పట్టాం కదా ఆ మిక్సీ జార్లోనే ఇంకొకసారి అయితే తిప్పేస్తే సరిపోతుందండి. చూడండి ఈ విధంగా తిప్పేసాను. ఇంకా మా అక్కనే లడ్డూలు కూడా చుట్టేస్తుందండి. ఇంకా మనం నెయ్యి వేయాల్సిన అవసరం లేదండి. చూడండి ఎమ్మటే లడ్డు అయితే కట్టేస్తుంది. ఇంకా బెల్లం చూసి కావాలన్న వాళ్ళు స్వీట్నెస్ ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చండి. ఇంకా మేమైతే వేయలేదండి. చూడండి ఎంత బాగున్నాయో చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి. ఇంకా మా పిల్లలు కూడా స్కూల్ నుంచి అయితే వచ్చేసారండి. ఇంకా సరే అని మా బాబుకైతే ఒకటి ఇచ్చాము, తిన్నాడు. మా పాప అయితే తినలేదండి. ఇంకా ఇలా సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నానండి. ఎంతో టేస్టీగా ఉండే మన రాగి రొట్టె లడ్డు రెడీ అండి. మీరు కూడా పిల్లలకి వారానికి ఒక్కసారైనా సరే ఈ విధంగా చేసి పెట్టండి. ఇవాళ రేపు ఈ హెల్దీ ఫుడ్ దొరకట్లేదు కదండి. ఈ విధంగా చేసి పిల్లలకి ఇచ్చేసామంటే హ్యాపీగా తినేసి ఆడుకొని ట్యూషన్లకు వెళ్ళే వాళ్ళు ట్యూషన్లకు కూడా వెళ్ళిపోతారు. నేను ఒకటైతే తుంచి చూపిస్తున్నాను చూడండి. మనకి ఎంత షైనింగ్గా ఉందో, స్వీట్నెస్ కూడా కరెక్ట్గా సరిపోయిందండి. చాలా సూపర్గా కూడా ఉంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా ఉందో నాకైతే